మహాభారతం 32 భీముడిని పరీక్షించిన హనుమంతుడు. ద్రౌపది ముచ్చటపడిన సౌగంధిక పుష్పాన్ని అన్వేషిస్తూ భీముడు వెడుతుంటాడు. అడవులు, కొండలు దాటుతూ అతను సాగుతుంటాడు. అయినా ఆయనకి ఎక్కడా ఆ పుష్పాలకి సంబంధించిన ఆనవాళ్లు కనిపించవు. అలా ఆయన వెళుతూ ఉండగా ఒక వృద్ధవానరం ఒక కొండరాయికి జారబడి మూలుగుతూ కనిపిస్తుంది. ఆ వానరం తోక దారికి అడ్డుగా ఉండటం భీముడు చూస్తాడు. తోకని పక్కకి జరపమని, తాను అత్యవసరంగా వెళుతున్నానని అంటాడు. ఆ తోకను కదిలించే శక్తి కూడా తనకి లేదని ఆ వానరం సమాధానమిస్తుంది. వీలైతే ఆ తోకను పక్కకి జరిపేసి వెళ్లమని అంటుంది. భీముడు తీవ్రమైన అసహనానికి లోనవుతూ తన ఎడమ చేతితో ఆ తోకను ఓ పక్కకి జరపబోతాడు. అది ఎంతమాత్రం కదలకపోవడంతో కొద్దిగా పైకెత్తడానికి ప్రయత్నిస్తాడు. కొంచెం కూడా అది పైకి లేవకపోవడంతో ఆయన అసహనం మరింత ఎక్కువవుతుంది. రెండు చేతులతో ఆ తోకను పైకెత్తబోతాడు. ఏమాత్రం కూడా ఆ తోక కదలకపోవడంతో ఆశ్చర్యపోతాడు. తన శక్తినంతా ఉపయోగించి ఆ తోకను జరపబోయినా ప్రయోజనం లేకపోతోంది. అప్పుడు అది సామాన్యమైన వానరం కాదనే విషయం భీముడికి అర్థమవుతుంది. దాంతో నన్ను పరీక్షిస్తున్న మహానుభావులు ఎవరో తెలుసుకోవాలని ఉంది, సెలవీయండి అంటూ కోరతాడు. మహాబలవంతుడిననే భీముడి అహంకారం తెరలు తెరలుగా తొలగిపోయిందని గ్రహించిన హనుమంతుడు చిరునవ్వు నవ్వుతాడు. తన నిజరూపాన్ని భీముడికి చూపుతాడు. హనుమంతుడి పాదాలకు భీముడు వినయంగా నమస్కరిస్తాడు. అహంభావంతో ప్రవర్తించినందుకు తనని మన్నించమని కోరతాడు. హనుమంతుడి బలపరాక్రమాలను గురించి తాను విన్నానని అంటాడు. త్రేతాయుగం నాటి ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలని ఉందని కోరతాడు. భీముడి ముచ్చట తీర్చడం కోసం హనుమంతుడు తన శరీరాన్ని పెంచుతూ వెళతాడు. ఆ రూపాన్ని కన్నుల్లో నిలుపుకుని భీముడు రెండు చేతులు జోడిస్తాడు. రానున్న కాలంలో కౌరవులతో జరగనున్న యుద్ధం గురించి భీముడు ప్రస్తావిస్తాడు. ఆ సమరంలో హనుమంతుడి సాయం అవసరమవుతుందని అంటాడు. హనుమంతుడి అనుగ్రహం ఉంటే విజయాన్ని గురించిన ఆందోళన ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. రణరంగంలో తాను ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా అర్జునుడి రథంపై గల పతాకంపై నిలిచి ఉంటానని, విజయం ధర్మబద్ధులైన పాండవులకు దక్కేలా చేస్తానని హనుమంతుడు మాట ఇస్తాడు. భీముడు అన్వేషిస్తున్న సౌగంధిక పుష్పాలకు దారి చూపిస్తాడు. అలా హనుమంతుడి అనుగ్రహాన్ని కూడా పాండవులు పొందుతారు.